పెరాప్టిక్స్ నుండి అయితే మరో ఆపర్చునిటీ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. చక్కగా ఇంట్లో కూర్చొని అయితే మీరు వర్క్ చేసుకునే అవకాశం డేటా అనలిస్ట్ ఇండియా మ్యాప్ అప్లికేషన్స్ అని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డేటా అనలిస్ట్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది వర్క్ ఏంటంటే మీరైతే మ్యాప్స్ని రివ్యూ చేయాల్సి ఉంటుంది. రివ్యూ మ్యాపింగ్ డేటా ఫర్ డిజిటల్ మ్యాపింగ్ అప్లికేషన్స్ అని క్లియర్గా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ కానీ ఎవరైనా దీనికి చక్కగా వర్క్ చేసేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా వాళ్ళే ప్రొవైడ్ చేశారు చూడండి. వెదర్ యు ఆర్ ఏ స్టూడెంట్ లుకింగ్ టు ఎర్న్ యాస్ యువర్ లెర్న్, a retiree looking for a new challenge, and a part-time or full-time professional or work from home parent అని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ షెడ్యూల్ అయితే ఉంటుంది. మీరైతే వీకెండ్స్లో లేదా లేట్ ఈవినింగ్స్లో అయితే వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఆల్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఆఫీస్ అని ఇచ్చారు. సో ఓన్ ఆఫీస్ అంటే మీరు ఇంట్లో నుండి చక్కగా వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫ్లెక్సిబిలిటీ మినిమైజెస్ ద ఇంపాక్ట్ ఆన్ యువర్ డైలీ రొటీన్ అని ఇచ్చారు. ఐడియల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అని ఇచ్చారు. మీకు ఉండాల్సిన కొన్ని స్కిల్స్ ఇచ్చారు చూడండి. ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, మీరైతే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా ఉండాలి. ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్స్ అయితే ఉండాలి. Excellent local knowledge of India with a good understanding and general knowledge of the geography and culture of India. అండ్ మీకైతే మ్యాపింగ్ రిలేటెడ్ కాబట్టి జియోగ్రఫీ గురించి అయితే కొంచెం తెలిసి ఉండాలి. నాలెడ్జ్ అండ్ అనలిటికల్ మైండ్ సెట్ అయితే ఉండాలి. జాబ్ రిక్వైర్మెంట్స్ చూడండి. మీరైతే మినిమం 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అని ఇచ్చారు. 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్ మినిమం మస్ట్ బి లివింగ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. అండ్ పాస్ అన్ ఆన్లైన్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ దట్ క్యాన్ వెరిఫై యువర్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మెటీరియల్ అండ్ కాన్సెప్ట్స్ అని ఇచ్చారు. మీకైతే ఓపెన్ బుక్ ఎగ్జామ్ ఉంటుంది. అప్లై చేసిన వెంటనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా మీకు మెయిల్ చేస్తారు డీటెయిల్స్ అన్ని. అండ్ మస్ట్ బి విల్లింగ్ టు వర్క్ మినిమమ్ ఆఫ్ 10 hours అండ్ అప్ టు 20 hours per week అని ఇచ్చారు. సో మీరైతే 10 hours నుండి 20 hours లోపు ఎంతైనా వర్క్ చేస్తే మినిమం 10 hours అయితే ఉండాలి. అండ్ గుడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ సర్చ్ ఇంజన్స్, మ్యాప్ అప్లికేషన్స్ అండ్ ఫెమిలియారిటీ విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని ఇచ్చారు. మీకైతే సర్చ్ ఇంజన్స్ గురించి కానీ, మ్యాప్ అప్లికేషన్స్ గురించి కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ గురించి కానీ క్లియర్గా తెలిసి ఉండాలి. నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ స్ట్రాంగ్ ఎబిలిటీ టు లెర్న్, అండర్స్టాండ్ అండ్ అప్లై మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు చూడండి. మీకైతే యాక్సెస్ ఉండాలి. ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఏది యూజ్ చేస్తారు. అండ్ లాగాన్ అకౌంట్ అయితే ఉండాలి, యూనిక్ అకౌంట్. అండ్ మాల్వేర్ ప్రొటెక్షన్ సిస్టమ్ అయితే ఉండాలి. అండ్ ప్రతి ప్రోడక్ట్ అయితే మీ ఓన్ ఎక్స్పెన్సెస్తోనే మీరు బై చేయాలని క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు మీకు ల్యాప్టాప్ కానీ అలాంటివి. అండ్ ఓన్లీ 1 member హౌస్ హోల్డ్ కెన్ అప్లై అని ఇచ్చారు. సో ఒక్క ఇంట్లో ఒకరు మాత్రమే అప్లై చేయొచ్చు దీనికి. అండ్ ఇక్కడ బెనిఫిట్స్ చూడండి. వర్క్ అప్ టు 20 hours per week అని ఇచ్చారు. సో మీకైతే పర్ వీక్లో 20 hours వరకు అయితే వర్క్ చేసుకునే అవకాశం. అండ్ ఎర్న్ ఏ కాంపిటేటివ్ రేట్ ఆఫ్ పే అని ఇచ్చారు. మీకు పే కూడా చాలా బాగుంటుంది. పర్ అవర్ 300 to 400 వరకు అయితే వీళ్ళు పే చేస్తారు. అండ్ డెవలప్ యువర్ రీసెర్చ్ స్కిల్స్ అని ఇచ్చారు. అవాయిడ్ ద లాంగ్ కమ్యూట్, వర్క్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ ఆఫీస్, ఎంజాయ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సెటింగ్ యువర్ ఓన్ వర్కింగ్ అవర్స్ అని క్లియర్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అప్లై ఆన్లైన్ టుడే అని ఇచ్చారు. ఇదైతే ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకునే అవకాశం. మీరు ఫ్రీలాన్స్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ పొజిషన్ ఇది. అండ్ ఇక్కడ అప్లై ఉంది చూడండి. అప్లై పైన క్లిక్ చేసేయండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. డోంట్ వరీ. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అని అడుగుతున్నారు. సో మీరైతే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి యాక్సెప్ట్ ఇన్విటేషన్ పైన క్లిక్ చేయగానే మిమ్మల్ని అయితే పర్సనల్ డీటెయిల్స్ కొన్ని అడుగుతారు. నేమ్ కానీ, మీ అడ్రస్ కానీ అలా అడుగుతారు. ఆ డీటెయిల్స్ అని ఇచ్చేసి మీరైతే ఒక ఓపెన్ బుక్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఓపెన్ బుక్ అంటే డైరెక్ట్ మీకు క్వశ్చన్స్ ఇస్తారు. మీరు వాటికి ఆన్సర్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో అలా ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఒకవేళ అది మీరు క్వాలిఫై అయినట్టయితే వాళ్ళు మీకు ఫర్దర్గా మెయిల్ చేస్తాం వితిన్ 1 working డేలో అని చెప్తారు. సో 1 working డేలో అయితే మీకైతే మెయిల్ వస్తుంది మీరు సెలెక్ట్ అయినట్టయితే. సో ఫర్దర్గా మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. సో వాళ్ళు మెయిల్ చేస్తారు. ఎప్పటికప్పుడు మెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. అండ్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయితే రాయండి. ఖచ్చితంగా అప్లై చేసిన వెంటనే మీకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇవ్వండి డీటెయిల్స్ వచ్చేసి తప్పకుండా అప్లై చేయండి. అప్లై చేసిన వెంటనే ఎగ్జామ్ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి జాబ్స్ అయితే తొందరగా ఎక్స్పైర్ అయితే అయిపోతాయి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా మేబీ యూస్ఫుల్గా ఉండొచ్చు. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.